హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ అవర్ జిందగీ అండ్ నేను మీ ఆర్కే. ఇవాళ మనం రామస్వామి మిలిటరీ హోటల్కి వచ్చాం. కమాన్. మేము వెళ్ళి అలా కూర్చోగానే ప్లేట్స్లో అరిటాకు వేసుకొచ్చి అలా మంచి కూల్ వాటర్ బాటిల్ తీసుకొచ్చి మా ముందు పెట్టేశారు. అరిటాకేసి ప్లేట్ పెట్టారు. సరే ఎప్పుడు పెడతారా ఫుడ్ అని మా వాళ్ళందరూ ఒకళ్ళు ఎదురు చూస్తూ కూర్చున్నాం. అలా ఎదురు చూస్తుండగానే అన్న స్వీట్ తీసుకొచ్చి వడ్డించేస్తున్నారు. ఇంకా స్వీట్ వడ్డించాక ఆగుతామా? వాడి పనిలో ఆడు బిజీగా ఉన్నాం. ఇంకా ఫస్ట్ ఇక్కడ ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయో అని కనుక్కుందాం. ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి అన్న? వెజ్ మీల్స్ ఉంటాయి, వైట్ రైస్, నాన్ వెజ్ కర్రీస్ ఉంటాయి. నాన్ వెజ్ కర్రీస్ వచ్చి మటన్ కర్రీ, మటన్ కీమా, తర్వాత ఇవాళ చికెన్ ఫ్రై, నాటుకోడి, రాగి సంగటి, ప్రాన్స్, పీతలు ఉన్నాయి ఇవాళ. అంతే అన్న. వెజ్ అయితే ఎంత, నాన్ వెజ్ అయితే ఎంత అన్న? వెజ్ అయితే 180 అన్న. నాన్ వెజ్ అంటే కర్రీ 250 రూపీస్ ఒకటి. ఏ కర్రీ అయినా? వైట్ రైస్ ఉంటుంది, వైట్ రైస్ 70 రూపీస్ అంతే. అన్లిమిటెడ్ వైట్ రైస్? రైస్ అన్లిమిటెడ్ అన్న, మీల్స్ కూడా అన్లిమిటెడ్. ఓకే ఓకే అన్న. అలా మెనూ చెప్పగానే మేము బాగా ఆలోచించి 3 కర్రీస్ అయితే ఆర్డర్ ఇచ్చాం. చికెన్ ఫ్రై, క్రాబ్ కర్రీ అండ్ మటన్ కర్రీ. కర్రీస్ వచ్చేసినాయి. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. రామస్వామి అంటే ఏదో అనుకున్నాం కానీ టేస్ట్లో ఇష్టం మాత్రం. టేస్ట్లో వచ్చేసరికి చాలా అద్భుతంగా ఉంది టేస్ట్ మాత్రం. నాన్ వెజ్ కర్రీస్లో మేము ఫస్ట్ క్రాబ్ అండ్ నెక్స్ట్ చికెన్ ఫ్రై, మటన్ కర్రీ ఆర్డర్ ఇచ్చాం. ఫస్ట్ క్రాబ్ అయితే అసలు వేరే లెవెల్లో ఉంది. అండ్ మటన్ అయితే ఆ ఘాటు, ఆ స్పైసీనెస్ అయితే మైండ్ పోయిందంటే. ఒకసారి మావాడు టేస్ట్ ఎట్లా ఉందో చెప్తాడు. అదే టేస్ట్ ఎట్లా ఉంది? అన్నీ బాగానే, కొంచెం క్వాలిటీ ఒకటి కొంచెం తక్కువైందిలే కానీ టేస్ట్ విషయంలో నెంబర్ 1 ఉంది. ఏదైనా మటన్ అవని, చికెన్ అవని, క్రాబ్స్ అవని, ఏదైనా నెంబర్ 1గా ఉంది. వర్త్ అని చెప్పుకోవచ్చు, ఒక రకంగా చెప్పుకోవచ్చు. స్పైసీ చాలా బాగుంది కదా, చాలా ఘాటు. కర్రీలో స్పైసీ డామినేషన్ ఇంకోటి లేదనిపించింది. ఇంకా ఫైనల్గా వేడి వేడి సాంబార్తో ఫినిషింగ్ టచ్ చేస్తే ఉంటుంది. ఆహా. అండ్ ఆ చికెన్ ఫ్రై ముక్క కొంచెం తుంపుకొని అలా సాంబార్లో కొంచెం పెట్టుకొని తింటే నా స్వామి రంగా సావ కొట్టేసింది అనుకో. ఇక ఫైనల్గా మా బిల్ వచ్చేసి 1342 అయింది. అండ్ ఈ అన్న అయితే చాలా బాగా సర్వ్ చేశారు అండ్ చాలా ఫ్రెండ్లీగా కూడా మాట్లాడుతున్నారు.
మీరు మీ ఫ్యామిలీతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ తప్పకుండా విజిట్ చేయాల్సిన వాటి బెస్ట్ హోటల్ రామస్వామి మిలిటరీ హోటల్. ఇది మన విజయవాడ గల్లపూడిలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.